హలో అందరికీ ఈరోజు మనం మంచి కొరియన్ హర్రర్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఎన్ని వీడియోస్ చేసినా వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. నాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వీడియో స్టైల్ ఏమైనా మార్చాలా, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని నాకు తెలియాలి. తెలిస్తేనే మీకు హ్యాపీ, నాకు హ్యాపీ. ప్లీజ్ అందరూ కమెంట్ చేయండి, అలాగే లైక్స్ కూడా చేయండి. వీడియోస్ని లైక్ చేస్తేనే ఇంకో 10 మందికి వీడియోస్ రీచ్ అవుతుంది. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్. ఇక ఈ రోజు మూవీ స్టోరీకి వస్తే, హీరో యాక్సిడెంట్ లో తన వైఫ్ ని పోగొట్టుకుంటాడు. కూతురు మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది. చేంజ్ కోసం అని చెప్పి కొత్తింటికి ఇద్దరు షిఫ్ట్ అవుతారు. కానీ ఆ ఇంట్లో బీరువాలో దయ్యం ఉండటంతో హీరో కూతురి ఫ్యూచర్ ఎలా మారింది, హీరో తన పాపని దయ్యం నుండి సేవ్ చేశాడా లేదా అనేది మిగతా కథ. ద క్లోజెట్ మూవీ 2020లో రిలీజ్ అయిన కొరియన్ హర్రర్ సినిమా. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే, ఓపెనింగ్ సీన్ లో మనకు 1988లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్లే అవుతుంది. ఒక ఇంట్లో ఆత్మ ఉందని చెప్పి మంత్రగత్తె వచ్చి పూజను చేస్తుంది. బీరువా దగ్గరికి వెళ్ళగానే ఆ మంత్రగత్తె తనకు తానే గొంతు కోసుకొని చనిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ మనకు ప్రెసెంట్ టైం ని చూపిస్తారు. హీరో పేరు యాన్. ఇతను ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్. కూతురు అయినాకి 11 ఏళ్ళు ఉంటాయి. రీసెంట్ గా జరిగిన యాక్సిడెంట్ లో తన తల్లి చనిపోయి ఉంటుంది. అప్పటి నుండి అయినా మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది. తండ్రితో చక్కగా మాట్లాడదు. బేసిక్ గా తన షాక్ లోకి వెళ్ళి ఉంటుంది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అయినాకి నయం అవ్వట్లేదని చెప్పి హీరో తన ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతాడు. సిటీకి దూరంగా ఉన్న ఒక అడవిలో ఇల్లు తీసుకుంటాడు. ఆ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. హీరో అయినాకి ఒక డాల్ ని ఇస్తాడు. నీ బర్త్డే త్వరలోనే వస్తుంది కదా, కొత్త బొమ్మని అమెరికా నుండి తెప్పిస్తున్నా, నువ్వు వరి అవ్వకు అని హీరో అంటాడు. అయినాకి సపరేట్ రూమ్ ఉంటుంది. ఇక హీరో కూతుర్ని ఆడుకోవడానికి వదిలేసి తన పని చేసుకుంటాడు. వర్క్ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ హీరోకి బదులుగా మరొక ఆర్కిటెక్ట్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వస్తాడు. హీరో ఫ్రెండ్ నుండి, నాకు కూడా తెలియదురా, వాడిని వెంటనే పంపిస్తానులే అని సపోర్ట్ ఇస్తాడు. యాక్చువల్ గా హీరో వైఫ్ చనిపోవడంతో కొన్ని రోజులు హీరో వర్క్ కి రాడు. సో అలా కంపెనీ వాళ్ళు ఇంకో ఆర్కిటెక్ట్ ని పనిలో పెట్టుంటారు. ఇప్పుడు హీరో ఉండి, వాడు వెళ్ళిపోతానే నేను పనిలోకి వస్తారా అని ఫ్రెండ్ తో అంటాడు. కట్ చేస్తే హీరో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. రూమ్ లో అయినా మాత్రం బీరువాలో ఏవో వింత సౌండ్స్ వస్తున్నాయని చెప్పి చూడ్డానికి వెళ్తుంది. అందులో ఏదో వింత శక్తి అయనా బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పటి నుండి అయనా రాత్రిపూట విచిత్రమైన సౌండ్స్ చేస్తుంది. ఏడుపులు, నవ్వుతూ ఎవరో తనతో మాట్లాడుతున్నట్టు హీరో వింటాడు. హీరో చూడ్డానికి వెళ్తే, ఏమైంది నాన్న అని తిరిగి అయనానే క్వశ్చన్ చేస్తుంది. ఏవో సౌండ్స్ వస్తున్నాయమ్మా అని అంటే, నో నేను పడుకుంటున్నా, ఏం సౌండ్స్ లేవు, మీరు కూడా వెళ్ళి పడుకోండి అని హీరోని పంపించేస్తుంది. ఇప్పుడే హీరోకి ఒక డౌట్ వస్తుంది. నిన్నటి వరకు అయనా తనతో అస్సలు మాట్లాడనే లేదు, ఇప్పుడు సడన్ గా నార్మల్ గా మాట్లాడుతుంది ఎందుకని హీరో ఆలోచిస్తాడు. హీరోకి ఫుల్ వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో మనోడు అయనాని ఆర్ట్ క్యాంప్ కి పంపించాలని చూస్తాడు. అదొక హాస్టల్ లెక్క అనుకోండి. డాక్టర్ కి కాల్ చేసి అయినా కోసం మంచి హాస్టల్ ని సెట్ చేయంటాడు. తర్వాత ఒక రోజు రాత్రి హీరో వర్క్ చేస్తూ ఉండగా అయినా రూమ్ నుండి సాంగ్స్ వినపడతాయి. ఆపమని ఎంత చెప్పినా తను వినదు. సో హీరో మళ్ళీ వెళ్లి చూస్తాడు. ఆయన తన మ్యూజిక్ బుక్ ని క్లోజ్ చేస్తుంది. నీ కోసం ఒక సాంగ్ ని రాశానని హీరోతో అంటుంది. సరే పడుకో, లేట్ అయిందని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ డే హీరో అయినా లేని టైం చూసి రూమ్ లోకి వెళ్తాడు. కానీ అక్కడ రూమ్ లో ఏం వింతగా ఏం కనిపించదు. కానీ బీరువా నుండి వింత సౌండ్స్ వినిపిస్తాయి. ఓపెన్ చేస్తే ఏముండదు. కిటికీలోంచి చూస్తే అయినా ఒక ప్లేట్ లో చనిపోయిన కాకిని పెట్టుకొని కత్తితో కట్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి హీరో షాక్ అయిపోతాడు. కానీ ఇది ఒక పీడకల అని చెప్పి తర్వాత హీరో రియలైజ్ అవుతాడు. హీరోకి యాక్చువల్ గా పానిక్ అటాక్స్ వస్తుంటాయి. ఏదైనా టెన్షన్ పడే సిచ్యువేషన్ వస్తే బ్లాక్అవుట్ అయిపోతాడు. PTSD అనే వ్యాధితో హీరో బాధపడుతూ ఉంటాడు. ఇక హీరో తన కూతుర్ని చూసుకోవడానికి ఒక ఆయాని ఇంట్లో పెట్టి జాబ్ కి వెళ్తాడు. కానీ ఆమె అసలు పనే చేయదు. ఎలాగో అయినా తన రూమ్ లోనే ఉంటూ ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆయా తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి చిల్ అవుతుంది. సడన్ గా అయినా రూమ్ నుండి వింత సౌండ్స్ వస్తాయి. భయపడిపోయిన ఆయా ఆహారాన్ని వండుతుంది. అయినా తినట్లేదని చెప్పి దాన్ని పడేస్తుంది. పాల నుండి చేపని అయినా పుట్టించి ఆయాని భయపడుతుంది. ఇక ఈ దెబ్బతో ఆయా భయపడి పారిపోతుంది. వెంటనే హీరోకి డాక్టర్ కాల్ చేసి ఆయా పారిపోయిందని చెప్తాడు. ఆమె డబ్బుని ముందే తీసుకుంది. అలా ఎలా వెళ్తది, నాకు వర్క్ ఉంది, ఈవినింగ్ వర్క్ అన్నా ఉండమను అంటే ఆమె ఉండదు. తప్పలేక హీరోయే తన పనిని మధ్యలో వదిలేసి ఇంటికి వెళ్తాడు. హీరోకి ఇక అయినా మ్యాటర్ లో మనశ్శాంతే ఉండదు. డాక్టర్ కి కాల్ చేసి హాస్టల్ కి పంపించేద్దామని డిసైడ్ అవుతాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ అయినా రూమ్ నుండి వయలెంట్ మ్యూజిక్ వినిపిస్తుంది. హీరో వెళ్ళి చూస్తే అయినా పడుకొని ఉంటుంది. నెక్స్ట్ డే హీరో అయినాతో హాస్టల్ మ్యాటర్ చెప్తాడు. దానికి అయినా కోప్పడుతుంది. నన్ను కన్నావు కదా, హాస్టల్లో ఎందుకు వేస్తావు నాన్న
అయినా నాకు ఏం కావాలో నువ్వు ఎప్పుడు అర్థం చేసుకున్నావని అని ఆయన పెద్దదానిలాగా మాట్లాడుతూ తన తండ్రికి షాక్ ఇస్తుంది. సరే నాకు పనుంది అని చెప్పి హీరో తన వర్క్ కి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ రూమ్ లో ఆయన బీరువాలో ఉన్న ఆత్మతో మాట్లాడుతుంది. మాతో వచ్చాయి అని వాళ్ళు అంటే ఆయన లోపలికి దూరుతుంది. ఇక ఆయన భూమి మీద నుండి మాయమవుతుంది. హీరోకి తన కూతురు మిస్ అయిందని తెలిసి చాలా బాధపడతాడు. నెల రోజులైనా అయినా జాడ తెలియదు. హీరో తన జాబ్ బంద్ చేసి మరి కూతురు కోసం వెతుకుతాడు. ఊరు మొత్తం మిస్సింగ్ పాంప్లెట్లు పోస్టర్లు పంచుతాడు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా ఏం ప్రోగ్రెస్ ఉండదు. వాళ్ళు చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ అన్నిటినీ చూస్తారు. అయినా ఏం లాభం లేకుండా పోతుంది. హీరోకి సహనం నశిస్తుంది. ఒక టీవీ ఛానల్ వాళ్ళు హీరో దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఈ షోని చూసిన ప్రజలందరూ హీరోనే తన కూతుర్ని చంపేసి ఉంటారని అనుకుంటారు. ఇలాంటి మిస్సింగ్ కేసే 3 ఏళ్ల కింద ఒకటి నమోదవుతుంది. పక్క ఊర్లో ఒక బాబు అయినాలాగే ఉన్నపలంగా అదృశ్యమై ఉంటాడు. కట్ చేస్తే హీరో ఇంటర్వ్యూని చూసిన ఒక మంత్రగాడు హీరో ఇంటికి వెళ్తాడు. నీ పాప మిస్ అవ్వక ముందు వింతగా బిహేవ్ చేసిందా, పెద్ద మనిషిలాగా మాట్లాడింది కదా అని మంత్రగాడు హీరోని అడుగుతాడు. అవును, నీకెలా తెలుసు అని హీరో అంటాడు. అప్పుడే అతను అయినాలాగా సడన్ గా మిస్ అయిన పిల్లల డీటెయిల్స్ హీరోకి చూపిస్తాడు. మొదటి మిస్సింగ్ కేసు 1988లో నమోదైంది. పాప ఇంట్లో ఉన్న బీరువాలోకి వెళ్లి మిస్ అయింది. దాన్ని కనిపెట్టడానికి పాప ఫ్యామిలీ ఒక క్షుద్ర పూజని జరిపించారు. ఆ పూజను చేయడానికి వచ్చిన మంత్రగత్తె ఆత్మ వల్ల బలై చనిపోయింది. ఈమె వీడియోని మనం స్టార్టింగ్ లో చూసింది. ఆమె ఎవరో కాదు, ఇప్పుడు హీరో ఇంటికి వచ్చిన మంత్రగాడి తల్లియే. అప్పటి నుండి ప్రెసెంట్ డే వరకు దాదాపు 32 పిల్లలు మిస్ అయ్యారు. అండ్ ప్రతి పిల్లగాడు లేదా పిల్ల ఆత్మ డార్క్ వరల్డ్ లో 49 రోజుల వరకు ఉంటుంది. 49 రోజులు దాటితే ఎప్పటికీ మనం అయినాని తిరిగి తేలేము. తను పర్మనెంట్ గా డార్క్ వరల్డ్ లో స్టక్ అయిపోతుందని ఇప్పుడు మంత్రగాడు హీరోతో అంటాడు. ఇక ఇది విన్న హీరో ఎలాగైనా సరే తన అయినాని సేవ్ చేయాలి అనుకుంటాడు. దానికోసం ఏం చేయమన్నా హీరో రెడీగా ఉంటాడు. తర్వాత మంత్రగాడు ఈఎంఎఫ్ మీటర్ తో ముందు ఆత్మ ఎక్కడ దాక్కుందో కనిపెడతాడు. అయినా రూమ్ లో ఉన్న బీరువా దగ్గర మీటర్ మోగుతుంది. సో ఆ రూమ్ ని ఇతను మంత్రాలు చదివి పవిత్రమైన దుస్తులతో నిర్బంధిస్తాడు. డార్క్ వరల్డ్ నుండి ఆత్మని భూమి మీదకు తెప్పించాలి. ఆ ఆత్మ కోరిక ఏంటో తెలుసుకొని దాన్ని తీర్చి అయినాని తిరిగి తెచ్చుకోవాలి. ఇది మొత్తం ప్లాన్. పిల్లల ఆత్మలకి బొమ్మలంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు మంత్రగాడు తన రక్తపు చుక్కలని చెక్క బొమ్మల మీద పోసి డోర్ ని లాక్ చేస్తాడు. సీసీ కెమెరాలను కూడా ఫిక్స్ చేస్తాడు. ఇంకో రూమ్ లో హీరో ఇంకా మంత్రగాడు కూర్చొని ఆత్మ రాక కోసం ఎదురు చూస్తారు. కాసేపు తర్వాత రూమ్ నుండి వింత సౌండ్స్ వినిపిస్తాయి. ఆత్మ బీరువా నుండి వస్తుంది, కానీ వెంటనే తిరిగి డార్క్ వరల్డ్ కు వెళ్ళిపోతుంది. మంత్రగాడు అరేంజ్ చేసిన బొమ్మ ఇంకా రక్తం దానికి సరిపోదు. మళ్ళీ తర్వాత మంత్రగాడు పెద్ద పెద్ద బొమ్మలను పెట్టి ఇంకొంచెం ఎక్కువ రక్తం దారపోస్తాడు. అయినా కూడా ఏ ఆత్మ ఊసు వినిపించదు. ఇక టైర్డ్ అయిన మంత్రగాడు నిద్రపోతాడు. మిడ్ నైట్ టైంలో హీరోకి అయినా రూమ్ నుండి సౌండ్స్ వినిపిస్తాయి. నాన్న నాన్న రా నాన్న, నన్ను సేవ్ చేయి అని అయిన ఆత్మ సౌండ్స్ చేస్తుంది. తన కూతురే మాట్లాడుతుందని పొరబడిన హీరో ఒంటరిగా రూమ్ లోకి వెళ్తాడు. డోరు లాక్ అయిపోతుంది. హీరో అందులోనే ట్రాప్ చేయబడతాడు. వీళ్ళు ఆత్మని ట్రాప్ చేద్దాం అనుకుంటే ఆ ఆత్మనే తిరిగి హీరోని ట్రాప్ చేస్తుంది. బీరువా నుండి ఇంతవరకు మిస్ అయిన 32 పిల్లల ఆత్మలు బయటికి వచ్చి హీరోని చంపుదాం అనుకుంటారు. అప్పుడే మంత్రగాడు హీరోని కళ్ళు మూసుకోమని చెప్తాడు. కళ్ళు మూసుకుంటే ఆత్మలు గుడ్డివవుతాయి. అవి హీరోని చూడలేవు. దీన్నే బ్లైండ్ ఫోల్డ్ అంటారు. బ్లూటూత్ సహాయంతో మంత్రగాడు హీరోని రూమ్ బయటికి రావడానికి గైడ్ చేస్తాడు. సో దీంతో హీరో ఆత్మల నుండి ఎస్కేప్ అవుతాడు. కానీ హీరోకి హెల్ప్ చేస్తున్న మంత్రగాడిని అవి వదలవు. ఒక పెద్ద పిల్ల ఆత్మ మంత్రగాడిని ఊతికారేస్తుంది, చంపేందుకు ట్రై చేస్తుంది. మంత్రగాడు తనకు తెలిసిన మంత్రాలన్నీ ఆపకుండా చదివి ఎస్కేప్ అవుతాడు. పెద్ద ఆత్మ మంత్రగాడిని కత్తితో పొడిచి ఉంటుంది. దాని పేరు ముజిన్. వెంటనే ఆ పిల్ల ప్లేస్ కి వెళ్లి కనుక్కో అని మంత్రగాడు హీరోతో అంటాడు. హీరో మంత్రగాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. హీరో మంత్రగాడు ఇంతకు ముందు చూపించిన మిస్ అయిన 32 పిల్లల బుక్ ని తెరుస్తాడు. అందులో మొదటగా తప్పిపోయింది ముజిన్ అనే పాపనే. ఆ పాపతోనే అందరి పిల్లల మిస్సింగ్లు స్టార్ట్ అయి ఉంటాయి. ఆ పాప ప్లేస్ కి వెళ్లి కనుక్కుంటే తన అయినాని తిరిగి తేవచ్చని హీరో అనుకుంటాడు. పోలీసుల హెల్ప్ తో ముజిన్ సొంత ఊరిని హీరో కనిపెడతాడు. అక్కడికి హీరో వెళ్తాడు. అడవిలోని కొండ మీద ఒక అతను ఒంటరిగా జీవిస్తుంటాడు. అతని ముజిన్ తండ్రి సాంగ్. హీరో అతన్ని కలిసి అయినా రూమ్ లో దొరికిన ముజిన్ బొమ్మని చూపిస్తాడు. ఇక అంతే, సాంగ్ భయపడిపోతాడు. నేను ముజిన్ కోసం 1 year వెతికిన తర్వాత మర్చిపోయినా
చావు నన్ను వెతుక్కుంటూ వస్తుందని చెప్తూ హీరో నుండి బొమ్మని లాక్కుంటాడు సాంగ్. దాన్ని సాంగ్ కాల్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే ముజిన్ ఆత్మ బీరువా నుండి వచ్చి సాంగ్ ని ఆవహిస్తుంది. అతను గాల్లోకి ఎగురుతూ గోడలకు గుద్దుకుంటాడు. హీరో వెళ్ళి చూస్తే హీరోని కూడా వాడు చంపడానికి ట్రై చేస్తాడు. సో బేసిక్ గా సాంగ్ ఒంట్లో తన కూతురు ముజిన్ ఆత్మ ఉంటుంది. హీరోకి ఇప్పుడు పానిక్ అటాక్ స్టార్ట్ అవుతుంది. హీరో ఆత్మ ఇంకా ముజిన్ ఆత్మ సింక్రనైజ్ అవుతుంటాయి. ఇప్పుడే ముజిన్ ఫ్లాష్ బ్యాక్ హీరోకి కనిపిస్తుంది. సాంగ్ ఎప్పుడు మందు తాగుతూ తన వైఫ్ ని కొట్టేవాడు. ఏం పని చేయకపోవడంతో అప్పులు పెరిగిపోతాయి. సో ఫ్యామిలీని పోషించలేక సాంగ్ ముందు తన వైఫ్ ని గొంతు నులిమి చంపేస్తాడు. తర్వాత తన కూతురు ముజిన్ ని బీరువాలో పెట్టి లాక్ చేస్తాడు. ఎన్ని రోజులైనా సరే సాంగ్ దాన్ని ఓపెన్ చేయడు. తిండి తిప్పలు లేక ముజిన్ అల్లాడుతుంది. నాన్న ప్లీజ్ ప్లీజ్ నాకు భయం వేస్తుంది, నన్ను బయటికి రానివ్వు, నేను దూరంగా వెళ్ళిపోతా అని ఎంత వేడుకున్న సాంగ్ కనికరించాడు. అలాగే ముజిన్ అందులో ఉండి ఊపిరాడక చచ్చిపోతుంది. తర్వాత తను ప్రేతాత్మగా మారుతుంది. తనలాగే ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమని పొందలేక బాధపడుతుంటారు. వాళ్ళకి ముజిన్ ఆత్మ ప్రేమని చూపించి తన డార్క్ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. సేమ్ ఇప్పుడు అయినా కూడా తన తండ్రి ప్రేమని పొందలేకపోతుంది. హీరో కూడా తన పనికి అయినా అడ్డొస్తుందని చెప్పి హాస్టల్ కి పంపించాలనుకుంటాడు. అందుకే ఆయన ఆత్మగా మారిపోయి డార్క్ వరల్డ్ లో ట్రాప్ చేయబడుతుంది. ఇది మొత్తం స్టోరీ. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ ని హీరో తెలుసుకొని తప్పు చేశానని రియలైజ్ అవుతాడు. కానీ ఇప్పుడు హీరో సాంగ్ చేతిలో చనిపోబోతుంటాడు. అప్పుడే టైం కి మంత్రగాడు వచ్చి హీరోని సేవ్ చేస్తాడు. తర్వాత సాంగ్ కూడా డార్క్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో ఉన్న మంత్రగాడికి కలలో తన తల్లి తారసపడి హీరో డేంజర్ లో ఉన్నాడని చెప్పి ఉంటుంది. సో మంత్రగాడు వచ్చి హీరోని సేవ్ చేస్తాడు. ఇప్పుడే ఇక హీరోకి తను చేసిన తప్పు అర్థమవుతుంది. ఏం చేసైనా సరే తన అయినాని సేవ్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ అది చాలా రిస్క్, ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందని మంత్రగాడు వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే హీరో వెనుకడుగు వేయడు. ఒక రిచువల్ ద్వారా హీరో డార్క్ వరల్డ్ లోకి ఎంటర్ అవ్వాలి. అక్కడ ట్రాప్ చేయబడ్డ అయినా ఆత్మని కనిపెట్టి భూమి మీదకు తిరిగి తేవాలి. ఇది మొత్తం ప్రాసెస్. కానీ హీరోకి కేవలం 30 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు హీరో పనిని కంప్లీట్ చేయాలి. అండ్ అక్కడ హీరో మీద అటాక్స్ కూడా జరగవచ్చు. అలా జరిగితే హీరో ఆ డార్క్ వరల్డ్ లో పర్మనెంట్ గా ట్రాప్ చేయబడతాడు. తర్వాత మంత్రగాడు ఒక పూజని నిర్వహిస్తాడు. హీరోకి పానిక్ అటాక్ వస్తేనే డార్క్ వరల్డ్ కి ఇతని ఆత్మ సింక్ అవుతుంది. అందుకోసం హీరో 10 కెఫెన్ పిల్స్ ని వేసుకొని నిద్రపోతాడు. హీరోకి పానిక్ అటాక్ స్టార్ట్ అవుతుంది. హీరో డార్క్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడు. బయట హీరో ప్రాణమున్న నిప్పుని మంత్రగాడు స్టార్ట్ చేస్తాడు. అది ఆరిపోతే హీరో చనిపోతాడు. అది ఆరిపోకుండా మంత్రగాడు దాన్ని కాపాడుతూ ఉండాలి. లోపలికి వెళ్లిన హీరోకి చాలా మంది పిల్లల ఆత్మలు ఎదురవుతాయి. హీరోని అవి చంపేయాలని అటాక్ చేస్తాయి. తర్వాత చనిపోయిన హీరో వైఫ్ ఆత్మ కూడా కనిపిస్తుంది. నీ వల్లే అయినాకి ఈ పరిస్థితి, నువ్వు బ్రతకొద్దని చెప్పి ఆమె కూడా హీరోని చంపడానికి ట్రై చేస్తుంది. బయట వాళ్ళు హీరో నిప్పు ఆరిపోబోతుంది. మంత్రగాడు తన రక్తాన్ని చిందించి దాన్ని మళ్ళీ పుట్టిస్తాడు. ఇలా కాసేపు ప్రాసెస్ నడుస్తుంది. అతి కష్టం మీద హీరో తన వైఫ్ చేసిన అటాక్ నుండి బయటపడి ప్లే గ్రౌండ్ కి రీచ్ అవుతాడు. అక్కడ 32 పిల్లల ఆత్మలు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. హీరో అయినా ఎక్కడున్నావు అని పిలవగానే అన్ని ఆత్మలు హీరో మీదకి దూకుతాయి. ఇంకోవైపు ముజిన్ ఆత్మ కొంతమంది పిల్లల్ని బయట వాళ్ళలో ఉన్న మంత్రగాడి మీదకి పంపుతుంది. ఇప్పుడు హీరోకి దూరంగా తన కూతురు అయినా వయలిన్ వాయిస్తూ ఉండటం కనిపిస్తుంది. అప్పుడే ఒక లారీ ఆయనని గుద్దబోతుంది. హీరో ఆయనని సేవ్ చేస్తాడు. ఇప్పుడే హీరో ఫ్యామిలీకి అయిన యాక్సిడెంట్ విజువల్ ని మనం చూస్తాం. చనిపోతున్న తన వైఫ్ హీరోతో మన పాపని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఉంటుంది. ఇక ఇప్పుడు డార్క్ వరల్డ్ లో ముజిన్ ఆత్మ హీరోతో మాట్లాడుతుంది. నీ కూతురు అంటే నీకు ఇష్టం లేదు కదా, ఆమె దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు, అందుకే హాస్టల్ మాట్లాడినావు. ఇప్పుడు తను మాతో హ్యాపీగా ఉంది, మళ్ళీ ఎందుకు నువ్వు వచ్చి తనని తీసుకెళ్ళాలి అనుకుంటున్నావు అని హీరోని క్వశ్చన్ చేస్తుంది. నన్ను క్షమించు, తప్పైపోయింది, ఇప్పటి నుండి అయినాని చాలా బాగా చూసుకుంటా అని హీరో ఎంత చెప్పినా ముజిన్ వినదు. అప్పుడే ముజిన్ కి తన తల్లి ఆత్మ కనిపిస్తుంది. క్షమించు నాన్న, నిన్ను నీ తండ్రి నుండి సేవ్ చేయలేకపోయినా అని తల్లి ఏడుస్తుంది. ముజిన్ ఆత్మ రూపం వదిలి మనిషి రూపంలోకి వస్తుంది. ముజిన్ తన తల్లిని హక్ చేసుకోవడానికి వెళ్తే తను మాయమవుతుంది. ఇక ముజిన్ తన తల్లిని వెతుకుతూ బోరున ఏడుస్తుంది. హీరో ముజిన్ ని హక్ చేసుకొని మా వల్లే మీకు ఇన్ని కష్టాలు, అందరి తరపున నేను సారీ చెప్తున్నా అని హీరో అంటాడు. ఇక దీంతో అందరి పిల్లల ఆత్మలు మాయమై స్వర్గానికి పోతారు. వీళ్ళ తల్లిదండ్రులు
పిల్లల్ని ఎలా టార్చర్ చేశారో మనకి ఇప్పుడు చూపిస్తారు. ఇప్పుడు ముజిన్ కూడా మాయమవుతుంది. 30 నిమిషాల్లో చివరి నిమిషం ఉన్నప్పుడు హీరో తన కూతుర్ని ఎత్తుకొని ప్రెసెంట్ వరల్డ్ కి జంప్ చేస్తాడు. మొత్తానికి హీరో తన కూతుర్ని సేఫ్ గా తిరిగి తెచ్చుకుంటాడు. బీరువాని మంత్రగాడు క్లోజ్ చేస్తుంటే అతనికి ముజిన్ తన తల్లితో స్వర్గానికి వెళ్లడం కనిపిస్తుంది. కట్ చేస్తే నెల రోజుల తర్వాత హీరో ఇంకా మంత్రగాడు స్కూల్ నుండి వస్తున్న ఐనాని రిసీవ్ చేసుకుంటారు. జరిగిన సంఘటన ఐనాకి గుర్తుండదు. హీరో ఇక మీద ఐనాని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే స్కూల్ పక్కనే పాత ఇంట్లో ఉన్న బీరువా ముందు ఒక బాబు నిల్చొని ఉంటాడు. అతన్ని డార్క్ వరల్డ్ లోకి ఎవరో లాగేసుకుంటారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. అందుకే పిల్లలకి పేరెంట్స్ లవ్ అండ్ కేరింగ్ చాలా అవసరం అండ్ ఇంపార్టెంట్ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.